సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె గొంతుతో అతడు వాయిస్ చేంజర్ మెషిన్తో నిందితుడు తిరుమలరావు మాయ చేసినట్లు పోలీసులు గుర్తించారు. టెక్నాలజీని ఉపయోగించి ఎవరికీ అనుమానం రాకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగిద్దామని చూసిన తేజేశ్వర్ హత్యతో దొరికిపోయాడు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలోని గంట వీధికి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితులకు కోర్టు తాజా రిమాండ్ అనంతరం A1 తిరుమలరావు, A3 నాగేష్, A4 పరశురాము, A5 రాజులను 4 రోజుల కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలు బయటపడ్డాయి. తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్యల మధ్య 5 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఐశ్వర్యను రెండో వివాహం చేసుకుంటానని తిరుమలరావు తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదు. తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబం పరువు పోతుందని బంధువులు చెప్పడంతో ఐశ్వర్య తేజేశ్వర్ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య తిరుమలరావు ఫోన్లో మాట్లాడుకునేవారు. భర్త తేజేశ్వర్ వారి కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా తిరుమలరావు వాయిస్ చేంజర్ డివైస్ సాయంతో మహిళ గొంతుతో ఐశ్వర్యతో మాట్లాడేవాడని విచారణలో తేలింది. ఈ పరికరాన్ని కర్నూలులో తిరుమలరావు పనిచేసే బ్యాంకులో స్వాధీనం చేసుకున్నట్లు గద్వాల సిఐ శ్రీను తెలిపారు.